పూర్మాంలో ఆదివారం సాయంత్రం ఒక యువకుడిపై పెట్రోల్ దాడి జరిగింది. సంఘటన స్థలాన్ని పరిశీలించడానికి డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ డాగ్ స్క్వాడ్తో కలిసి క్లూస్ టీమ్ సహాయంతో పరిశీలన జరిపారు. పరిశీలనలో 2 అనుమానితులను గుర్తించినట్లు డీఎస్పీ తెలిపారు. పూర్తి విచారణ పూర్తయిన తర్వాత నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులు, ఎస్ఐలు, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహా అధికారులు పాల్గొన్నారు. నిన్న రాత్రి అంటే సుమారుగా 5:30 గంటల ప్రాంతంలోన ఈ గంగనపల్లి దగ్గర కందుల దిలీప్ కుమార్ అనే వ్యక్తి పైన ఒక 2 వ్యక్తులు దాడి చేసి పైన పెట్రోల్ పోసి మంట పెట్టారన్నటువంటిది ఒక కంప్లైంట్ వచ్చింది. దాని మీద దిలీప్ కుమార్ను హాస్పిటల్లో రిమ్స్ హాస్పిటల్లో చేర్పించగా అక్కడ అతను కంప్లైంట్ ఇచ్చిన దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. అందులో ఒక 2 వ్యక్తులను అనుమానితులుగా అతను చెప్పడం జరిగింది. వారి కోసం అని చెప్పేసి టీమ్స్ని పంపించడం జరిగింది. అట్లాగనే ఈరోజు నేను మా టీం అందరూ కలిసి నేరస్థల పరిశీలన కోసం గంగనపల్లి సరౌండింగ్లో సెర్చ్ చేయడం జరిగింది. నేరస్థలం గురించి సెర్చ్ కోసం అని చెప్పేసి డాగ్ స్క్వాడ్ కూడా పంపించడం జరిగింది. డాగ్ స్క్వాడ్ కొద్ది దూరం ఈ టీం ఎవరైతే ఉన్నారో బాధితులు అతను ప్రయాణించిన దూరాన్ని కొద్ది దూరం ట్రాక్ చేయగలిగింది. అట్లాగే దాని ప్రకారంగా ఇంకా టీమ్స్ను ఏర్పాటు చేసి డాగ్స్ చూపించిన ప్లేస్లో ఎక్కడైతే నేరం జరిగిందో నేర స్థలాన్ని గుర్తించడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. అలాగనే దీంట్లో ఎవరైతే ఇలాంటి ఘాతుకానికి పాల్పడినటువంటి వాటి పైన కఠినంగా చట్ట ప్రకారము చర్యలు తీసుకుంటామని తమ ద్వారా తెలియజేస్తున్నాం.